వీడి ముఖంలో చింతకాయ. గులాబీ పార్టీ నుండి ఎంత ప్యాకేజ్ కుదిరింది తల్లి మీకట? గులాబీ పార్టీకి నాకు పంచాయతీలు ఉన్నాయి, గులాబీ పార్టీకి నాకు అసలే పడదు. రాజపాకాల పైసలు తీసుకొని కిడ్నీ అమ్మేసిండు, కిడ్నీ ఇప్పిస్తా అని పైసలు తీసుకుంటూ కేటీఆర్ ఏం సంగత నేనే ప్రెస్ మీట్ పెట్టినా. అవన్నీ చూడు. ఫ్యాక్ట్స్ మాట్లాడితే ఏదో మీ ఎమ్మెల్యేని అంటున్నామనో, ప్రజల పక్షాన మాట్లాడితే నువ్వు వాడికి అమ్ముడు పోయినవా వీడికి అమ్ముడు ఎందుకు ఇస్తారా భయ్ డబ్బులు? వాళ్ళు పీసినా సంఘానికి ప్రధానత ఏ రాజకీయ నాయకుడు ఇయ్యడు. కాంగ్రెస్ ₹1 ఇయ్యదు, బీఆర్ఎస్ ₹1 ఇయ్యదు, మీ బీజేపీ అయితే ₹1 ఇయ్యదు. కేటీఆర్ అయితే పీసినా సంఘానికి ప్రధాన అధ్యక్షుడు, ₹1 ఇయ్యడు. ఆయన దగ్గరికి ఎవరైనా ఐడియా ఇస్తే వాళ్ళనే పెట్టుకోమనే టైప్ ఆయన. కిడ్నీలు అమ్ముకునే బ్యాచ్ అదంతా. ఏం అమ్ముకుంటారు? హోటళ్ళలో ఇడ్లీలు అమ్మినట్టు రాజపాకాల వాళ్ళ నాన్న కిడ్నీ ఇప్పిస్తా అని చెప్పి కోట్ల రూపాయలు తీసుకునే బ్యాచ్ అది. కిడ్నీ పేషెంట్ చంపేసినటువంటి బ్యాచ్ అది. ఏం మాట్లాడతారండి? ప్రజల పక్షాన మాట్లాడుతుంటే దానికి అమ్ముడు పోయినవా దీనికి అమ్ముడు పోయినవా అని. బరాబర్ ప్రజలకు ఏం చేస్తున్నారు గది చెప్పండి మీరు. గది తప్ప చాతగాని వ్యవహారాలు దద్దమ్మలక ఏదేదో మాట్లాడతారు మీరు. చాతగాదు మీకు. అక్కడ ఫీల్డ్లో తిరగమంటే చేత కాదు మీకు. ఫ్లెక్స్ వచ్చినప్పుడు వెళ్ళమంటే చేత కాదు మీకు. ప్రభుత్వాన్ని ప్రశ్నించమంటే ఒక్కొక్కడికి ఉచ్చబడుతుంది, ఎక్కడ అరెస్ట్ చేస్తారా అని చెప్పి. కొద్ది గొప్ప మాలాంటి వాళ్ళు ప్రశ్నిస్తే మీకు కాల్తా ఉంటుంది. కమెంట్లకే పరిమితం అవుతారు నీలాంటి బ్యాచ్. నీకు దమ్ముంటే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి ఎందుకు ఏం చేస్తారో కనుక్కోపో. దమ్ముంటే రేవంత్ రెడ్డి దగ్గరికి పోయి అసెంబ్లీలో ఎందుకు చర్చ పెట్టినావు కాళేశ్వరం గురించి, నీకు నిజంగా ప్రూఫ్లు ఉంటే దమ్ముంటే పోయి అరెస్ట్ చేయమని చెప్పుపో. గది చేత కాదు. నీ నియోజకవర్గాల సామాన్యుల భూమి, అసైన్డ్ భూములు మొత్తం కూడా దోచుకుంటా ఉంటే ఎవడు మాట్లాడు, పోయి అడుగు, క్వశ్చన్ చేయపో. ఒక ఎంఆర్ఓ ఆస్తులు ఎంతో తీ బయటికి, ఒక ఆర్డీఓ ఆస్తులు ఎంత ఉన్నాయి తీ బయటికి. గవి చేత కాదు. 100 కోట్ల రూపాయలు ఒక గవర్నమెంట్ ఉద్యోగి ఏడికెళ్ళి సంపాదిస్తున్నాడు అనేది ఎవరికి కూడా చీమ కుట్టినట్టు కూడా ఉండదు. మళ్ళీ మేము మాట్లాడుతుంటే అడ్డమైన కమెంట్లు పెడతావు రాస్కెల్. పోయి ఆడబెట్టుకో, నాతో పెట్టుకోకు. అందరు ఒకేలా ఉండరు చెప్తున్నా, నేనైతే అసలే ఉండా. అర్థమైందా? నీకు దమ్ము ఉంటే అవినీతి పరుల మీద వాడు. నీకు దమ్ము ఉంటే ఎవడైతే అవినీతి చేసిండో బీఆర్ఎస్లో వాడి మీద కేసేయి. నీకు దమ్ము ఉంటే సంక్షేమ పథకాలు 6 గ్యారెంటీలు ఇస్తలేడు కదా రేవంత్ రెడ్డి, పోయి క్వశ్చన్ చేయి. నీకు దమ్ము ఉంటే కామారెడ్డిలో ఇంత దారుణాలు జరుగుతూ ఉంటే ఏ ఒక్క రాజకీయ నాయకుడు కామారెడ్డి ఎమ్మెల్యేతో సహా ఎందుకు ఫీల్డ్ విజిట్ చేస్తలేరు? ఇటు బీఆర్ఎస్ వాళ్ళు లేరు, అటు కాంగ్రెస్ వాళ్ళు లేరు, ఇటు బీజేపీ వాళ్ళు లేరు. పైగా అడుగుతుంటే పబ్లిక్ అట్లా మాట్లాడడం తప్పని ఉల్టా పబ్లిక్ మీదే పడుతున్నాడు అని చెప్పి నీకు దమ్ము ఉంటే పోయి అక్కడ అడుగు. అంతేగాని శాతగాని దద్దమ్మలక్క మాట్లాడకు. అర్థమైందా? ఒక్క రాజకీయ నాయకుడిని చూపిరా భయ్, ₹1 ఖర్చు పెట్టే రాజకీయ నాయకుడిని చూపి. మీడియా వాళ్ళకు ఛాయ్ పోసే దిక్కు లేదు. ఛాయ్లే పోయారు, ఛాయ్ పోయారు, వాటర్ కూడా ఇయ్యనటువంటి బాపట్లు పీసినార్ సంఘాలు మస్తు మంది ఉన్నారు రాజకీయ నాయకుల్లో. ఒక మీడియా వాడు వస్తే కుర్చీ వేసే పాపాన వాడు, ఎవరో సోకాల్డ్ రెగ్యులర్గా మాట్లాడే వాళ్ళకి తప్ప మిగతా వాళ్ళ ఎవ్వరికి కూడా వాల్యూ ఉండదు అక్కడ రాజకీయ నాయకుల దగ్గర. నువ్వు మాట్లాడుతున్నావు బట్టేబాజ్ మాటలని.